Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ ఏఎస్ఓ 2022 126, 127, 128 క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ 126 క్వశ్చన్ ఇది డీ ట్రెండింగ్ గురించి. ఇక్కడ టు రిమూవ్ అన్ అండర్లయింగ్ ట్రెండ్ ఇన్ ది టైమ్ సిరీస్ డేటా, ది మెథడ్ ఆఫ్ detrend or detrend by differencing, detrend by మోడల్ ఫిట్టింగ్. మనము జనరల్గా ట్రెండ్ని రిమూవ్ చేయడానికి ఈ రెండు మెథడ్స్ యూజ్ చేస్తూ ఉంటాము. విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అని అడిగారు. మన కరెక్ట్ ఆప్షను బోత్ ది ఆప్షన్స్ అనమాట. డిఫరెన్సింగ్, మోడల్ ఫిట్టింగ్ రెండు కూడా. కాబట్టి దాని గురించి చూద్దాము. మనకు ఏం టెస్ట్ చేయాలనుకున్నారంటే టు రిమూవ్ ది ట్రెండ్ కాంపోనెంట్ ఫ్రమ్ ఏ టైమ్ సిరీస్. Two commonly used detrending methods are there: detrending by differencing and detrending by model fitting. Both methods remove the long-term trend and help analyze the remaining components of the series. ఇప్పుడు మనకు మిగిలిన కాంపోనెంట్స్ ఏమున్నాయి? సీజనల్, సైక్లికల్, ఇర్రెగ్యులర్ అనమాట. కాబట్టి డిఫరెన్సింగ్ రిమూవ్స్ ది ట్రెండ్ బై అనలైజింగ్ సక్సెసివ్ డిఫరెన్సెస్. మనం మూవింగ్ యావరేజెస్, సెమీ యావరేజెస్, ఈ గ్రాఫికల్ మెథడ్ వాటి ద్వారా. ఈ మనం లీస్ట్ స్క్వేర్స్ మెథడ్లో మనము ట్రెండ్కి మనం ఏదైనా ఈక్వేషన్ ఫిట్ చేసి దాని ద్వారా మనం ఎస్టిమేషను చేద్దాము. కాబట్టి ఈ రెండు మెథడ్స్ కూడా కరెక్ట్ అనమాట. కాబట్టి ఇక్కడికి ఇది అయిపోయింది. ఇంకొక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాము. డీట్రెండింగ్ ఆఫ్ టైమ్ సిరీస్ మీన్స్ రిమూవింగ్ ది ట్రెండ్ కాంపోనెంట్. అది కరెక్ట్ ఆప్షను. ఇక్కడ ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నారంటే డీట్రెండింగ్ గురించి. మనం టైమ్ సిరీస్లో టీ అంటే ట్రెండ్, ఎస్ అంటే సీజనల్, సి అంటే సైక్లికల్, ఐ అంటే ఇర్రెగ్యులర్, ఇవి 4 కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్. ఇందులో ట్రెండ్ని రిమూవ్ చేస్తే మనము షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ని ఎస్టిమేట్ చేయొచ్చు. ఇక్కడ ఈ 4గింట్లో ట్రెండ్ రిమూవ్ అయిపోతే మిగిలినవి సీజనల్, సైక్లికల్, ఇర్రెగ్యులర్ మాత్రమే. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ డీట్రెండింగ్ ఈజ్ ఇట్ రిమూవ్స్ ది లాంగ్ టర్మ్ మూమెంట్ సో దట్ సీజనల్, సైక్లికల్ అండ్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ బికమ్ మోర్ విజిబుల్. మనకు కనబడతాయి అనమాట దాన్ని ట్రెండ్ని రిమూవ్ చేసేస్తే. ఇది ఎగ్జాంపుల్ ఏమంటే మనకి ఇప్పుడు పాపులేషన్ అనేది ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంటుంది. మనం లాంగ్ రన్లో చూడాలనుకుంటే మనము ట్రెండ్ని ఇచ్చేస్తాం. అలాగా కాకుండా షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ఏమన్నా ఉన్నాయా కనుక్కోవాలనుకుంటే పాపులేషన్ గ్రోత్లో ది బర్త్స్ ఫ్లక్చుయేట్స్ ఫ్రమ్ సీజన్ టు సీజన్, దాన్ని కనుక్కునేదానికి మనము ఈ లాంగ్ టర్మ్ గ్రోత్ని రిమూవ్ చేయాలి. అప్పుడు మనము సీజనల్, సైక్లికల్, ర్యాండమ్ వేరియేషన్స్ మాత్రమే స్టడీ చేయగలుగుతాం అనమాట. ఇక్కడ ఈ కాంపోనెంట్ రిమూవ్డ్ సీజనల్ ట్రెండ్కి చూద్దాము. పర్పస్ ఏమంటే రిమూవ్ సీజనల్ ఎఫెక్ట్, దాన్ని డీసీజనలైజేషన్ అంటారు. అలాగే రిమూవింగ్ లాంగ్ టర్మ్ మూమెంట్, దాన్ని డీట్రెండింగ్ అంటారు అనమాట. ఇక్కడ ఒకసారి సీజనలైజేషన్ చేస్తే మనకు లాంగ్ టర్మ్ వేరియేషన్స్, సైక్లికల్, ఇర్రెగ్యులర్ మాత్రమే రిమైనింగ్లో ఉంటాయి. అలాగే ట్రెండ్ని రిమూవ్ చేస్తే సీజనల్, సైక్లికల్, ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి సీజనల్ అనేది కరెక్ట్ కాదు. ట్రెండ్ని రిమూవ్ చేయడమే డీట్రెండింగ్ అంటారు. మిగతావి ఏవి కరెక్ట్ కాదనమాట. డీట్రెండింగ్ అంటే డి మీన్స్ రిమూవ్ ది ట్రెండ్. దట్ మీన్స్ లాంగ్ టర్మ్ మూమెంట్ని రిమూవ్ చేసేయాలి. రిమూవింగ్ ట్రెండ్ కాంపోనెంట్. మనకి ఇక్కడ రా టైమ్ సిరీస్ని షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్లో మనం మూవింగ్ యావరేజెస్ ఇది స్మూతన్ చేస్తుంది. లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ ఫిట్టింగ్ ది ఈక్వేషన్ చేస్తుంది అనమాట. ఇదొక మెథడు, ఇదొక మెథడ్. ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ ట్రెండ్ని మెజర్ చేయడానికి డీట్రెండింగ్ కోసమే యూజ్ చేస్తారు. ఇప్పుడు 127 క్వశ్చన్ చూద్దాము. ఇప్పుడు ది మూవింగ్ యావరేజ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ విత్ టైమ్ సిరీస్ డేటా టు స్మూత్ అవుట్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్. ఇక్కడ కూడా మనకి ఇవి రెండు ఆప్షన్స్ కరెక్టే. ఇక్కడ మనం ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నారంటే పర్పస్ ఆఫ్ ది మూవింగ్ యావరేజ్ మెథడ్ స్మూత్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ స్మూతింగ్ చేయడానికి మూవింగ్ యావరేజెస్, రివీల్ ది అండర్లయింగ్ లాంగ్ టర్మ్ ట్రెండ్. వీటికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే స్మూతింగ్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ఆటోమేటికల్లీ మేక్స్ ది లాంగ్ టర్మ్ ట్రెండ్ మోర్ విజిబుల్. మూవింగ్ యావరేజెస్ స్మూత్ ర్యాండమ్ అండ్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్. ది స్మూత్ సిరీస్ క్లియర్లీ రివీల్స్ ది లాంగ్ టర్మ్
ట్రెండ్ అనమాట. కాబట్టి బోత్ ఆప్షన్స్ మనకు కరెక్టు. దీనికి ప్రాక్టీస్ క్వెషన్ ఏమంటే, ఇక్కడ ది మూవింగ్ యావరేజ్ మెథడ్ ఈజ్ ప్రైమరీలీ యూజ్డ్ టు ఎస్టిమేట్ ట్రెండ్. ఇది కరెక్ట్ ఆప్షన్ మనకు. ఇక్కడ క్వెషన్ ద్వారా మనకేం టెస్ట్ చేయాలనుకుంటున్నారంటే, మూవింగ్ యావరేజ్ మెథడు దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు? మనకు తెలుసు. మనకు ఆ ట్రెండ్‌ని మెజర్ చేయడానికి ఫస్టు గ్రాఫికల్ మెథడు, మూవింగ్ యావరేజెస్ మెథడు, సెమీ యావరేజెస్ మెథడు, తర్వాత లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ ఉండేది. కాబట్టి ఈ మూవింగ్ యావరేజ్ మెథడ్‌లో లాంగ్ టర్మ్ ట్రెండ్‌ని మనం కనుక్కునేదానికి యూజ్ అవుతుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ అనలైజింగ్ ఎవరీ అబ్జర్వేషన్ సెపరేట్‌లీ, ది మూవింగ్ యావరేజెస్ స్మూతెస్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్. మనం గ్రాఫ్ గీసామంటే స్పష్టంగా తెలిసిపోతది. ఒరిజినల్‌కి, మూవింగ్ యావరేజెస్‌కి మనకు ట్రెండ్ ఎంత స్మూత్ అవుతుందనేది. ఇప్పుడు మూవింగ్ యావరేజెస్‌లో ఇప్పుడు ఇక్కడ 6 విలువలు ఉన్నాయనుకోండి. ఫస్ట్ మనం 3 పాయింట్ మూవింగ్ యావరేజెస్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ 3 వాల్యూస్‌కి యావరేజ్ కనుక్కుంటాం. ఆ తర్వాత ఒకటి రిమూవ్ చేసి మళ్ళీ మిగతా 12, 15, 18కి కనుక్కుంటాము. దీన్ని 3 పాయింట్ మూవింగ్ యావరేజ్ అంటారు. ఇక్కడ యావరేజింగ్ విండో మూవ్స్ త్రూ ది సీరీస్ అనమాట. దీని డెఫినేషన్ ఏమంటే, ది మూవింగ్ యావరేజ్ ఈజ్ ది యావరేజ్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ అబ్జర్వేషన్స్. ఫిక్స్డ్ నంబర్ అంటే త్రీ త్రీ ఇయర్లీ మూవింగ్ యావరేజెస్, లేదా 4 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్, 5 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ అలా అంటాం అనమాట. మనకు ఆడ్ పీరియడ్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఈవెన్ పీరియడ్ అయినప్పుడు ఫస్ట్ లాస్ట్ వాటికి మనకు అవి కష్టమైపోతాయి ఎస్టిమేట్స్ అనేటివి. ఇప్పుడు ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్‌లో మనం పైన ఇచ్చిన ఎగ్జాంపుల్‌లో మొదటి 3 విలువలకి మూవింగ్ యావరేజెస్ 12.33 వచ్చింది. తర్వాత ఒక పాయింట్ మూవ్ అయిన తర్వాత 10 రిమూవ్ చేసి ఈ 12, 15 తర్వాత నెక్స్ట్ 18 తీసుకుంటే దానికి 15 వచ్చింది. నోటీస్ ది విండో మూవ్స్ ఫార్వర్డ్ 1/1 అబ్జర్వేషన్స్. ఇక్కడ దీని పర్పస్ ఏమంటే, రెడ్యూస్ ర్యాండమ్ ఫ్లక్చుయేషన్స్. వాట్ ఈస్ ది బెనిఫిట్? ప్రొడ్యూసెస్ స్మూతర్ డేటా, రివీల్ ట్రెండ్, షోస్ లాంగ్ టర్మ్ మూమెంట్, ఈజీ టు కంప్యూట్. మనకు సింపుల్ యావరేజింగ్ అనేది ఉంటుంది. ట్రెండ్ ఎస్టిమేషన్ దీన్ని ఎక్స్టెండ్ చేయడం ద్వారా వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎకనామిక్స్ అండ్ బిజినెసెస్. మనకు ఒక సింపుల్ మెథడ్ ఇది మూవింగ్ యావరేజెస్. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ మూవింగ్ యావరేజెస్ ఎస్టిమేట్ ది లాంగ్ టర్మ్ ట్రెండ్. ఇక్కడ స్మూతింగ్ చేయడానికి ట్రెండ్ వాడాలి. గోల్డెన్ రూల్, మూవింగ్ యావరేజ్ డస్ నాట్ చేంజ్ ఎవరీ ఫ్లక్చుయేషన్, ఇట్ రివీల్స్ ది లాంగ్ టర్మ్ ట్రెండ్ అనమాట. ఇక్కడ 128 క్వశ్చన్ సెమీ యావరేజెస్ గురించి ఉంది. ఇక్కడ మనకు 8 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. 8 ఇయర్స్ అబ్జర్వేషన్స్. దీన్ని బై మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్ ది లీనియర్ ట్రెండ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ది ప్లాట్ బిట్వీన్ విచ్ పాయింట్స్ ఫర్ ది ఫాలోయింగ్ టైమ్ సిరీస్ డేటా అన్నాడు. అంటే మనం ఇక్కడ 8 సంవత్సరాలకి సెమీ యావరేజెస్ మెథడ్ కనుక్కోవాలి. దాని ద్వారా మనకు ఈ 1012.5, 20.75, 1016.5, 26.75 అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనల్ని ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నారంటే, కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రెండ్ లైన్ యూజింగ్ సెమీ యావరేజెస్ మెథడు. ఈ సెమీ యావరేజెస్లో మనం డివైడ్ ది టైమ్ సిరీస్ డేటా ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. మనకు ఒకవేళ ఆడ్ పీరియడ్ ఉంటే మధ్యలో ఉండే పాయింట్ వదిలేసి మిగిలిన రిమైనింగ్ ఇటువైపు అటువైపు మనము పాయింట్స్గా చేసుకుంటాము. ఇక్కడ ఈవెన్ ఉంది కాబట్టి ఈక్వల్గా 2 పార్ట్స్గా చేద్దాము. ఒక్కొక్క పార్ట్కి మనము యావరేజ్ కనుక్కుంటాము. ఆ యావరేజెస్కి పాయింట్ని ప్లాట్ చేసి వాటిని కనెక్ట్ చేయడం ద్వారా మనం ట్రెండ్ లైన్ అనేది కనుక్కుంటాం అనమాట. ఇప్పుడు ఇచ్చిన డేటాకి మనం 8 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 4 వాల్యూస్కి యావరేజ్ 20.75. ఆ ఇయర్స్ను కూడా యావరేజ్ చేసామనుకోండి, మనకు 4 సంవత్సరాలు ఉన్నాయి. వాటిని యావరేజ్ చేస్తే 2012.5 వస్తుంది. ఇదొక పాయింట్ అనమాట. అలాగే సెకండ్ హాఫ్కి యావరేజ్ 26.75. ఆ ఇయర్స్ కూడా యావరేజ్ చేస్తే 2016.5 వస్తుంది. మనకు ఆన్సరు ఈ ట్రెండ్ లైన్ ఈజ్ డ్రాన్ త్రూ దీస్ 2 లైన్స్. మన గ్రాఫ్లో ఈ 2 పాయింట్స్ ప్లాట్ చేస్తాము. వాటిని కలపడం, వాటిని జాయిన్ చేయడం ద్వారా, వాటిని ఎక్స్టెండ్ చేయడం ద్వారా కూడా మనము ఎస్టిమేట్స్ కనుక్కోవచ్చు అనమాట. ఇంకొక ప్రాక్టీస్ క్వశ్చన్ ఈ సెమీ యావరేజెస్ మెథడ్లో మనము ఇన్ ది సెమీ యావరేజెస్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ ట్రెండ్ ది డేటా ఆర్ ఫస్ట్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. అది కరెక్ట్ ఆప్షను. మనకు సెమీ యావరేజెస్ మెథడ్ అనేది ట్రెండ్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎవరీ అబ్జర్వేషన్స్ ది డేటా ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ది యావరేజ్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. మనకు టైమ్ సిరీస్ డేటాని 2 భాగాలుగా చేసి
మనము దాంట్లో ఒక్కొక్క పార్ట్‌కి ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి మనము యావరేజెస్ కనుక్కోవట్ని వాటి రెండిటిని జాయిన్ చేయడం ద్వారా కనుక్కునే ట్రెండ్ లైన్ బై యూజింగ్ ది మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్ మెథడ్ అంటారు. మనకు ఒక డేటా ఇలా ఉందనుకోండి. 6 పాయింట్లున్నాయి. ఫస్ట్ హాఫ్ ఇది, సెకండ్ హాఫ్ ఇది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ 12.33, సెకండ్ హాఫ్ యావరేజ్ 20 అయినప్పుడు ఈ 2 పాయింట్లని జాయిన్ దీస్ 2 యావరేజెస్ టు అబ్టైన్ ది ట్రెండ్ అనమాట. ఇక్కడ డివిజన్ ఆఫ్ డేటా మన మూవింగ్ యావరేజెస్‌లో స్లైడింగ్ విండోగా ఉంటుంది. ఇక్కడేమో 2 ఈక్వల్ పార్ట్స్‌గా ఉంటుంది. ఇక్కడ ఈ మూవింగ్ యావరేజెస్‌కి, సెమీ యావరేజెస్‌కి మనం కంపారిజన్ చూద్దాం. నంబర్ ఆఫ్ యావరేజెస్ మూవింగ్ యావరేజెస్‌లో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ 2 ఉంటాయన్నమాట. దీని పర్పస్ ఏమంటే స్ట్రెంగ్త్‌ని స్మూతింగ్ చేయడము. దీని పర్పస్ ఎస్టిమేషన్ కోసం అనమాట. కాబట్టి మనకు కరెక్ట్ ఆప్షను ది ఫస్ట్ స్టెప్ ఈజ్ టు డివైడ్ ది టోటల్ డేటా ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అనమాట. ఇప్పుడు టైమ్ సిరీస్ అనాలిసిస్ హెల్ప్స్ అస్ ఐడెంటిఫై ప్యాటర్న్స్, సెపరేట్ కాంపోనెంట్స్ అండ్ ఎస్టిమేట్ ది లాంగ్ టర్మ్ ట్రెండ్ ఫర్ ఫోర్కాస్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అనమాట. మనము 122 నుంచి 128 వరకు ఈ మెథడ్స్ అన్నీ చూసాము. ఇర్రెగ్యులర్ వేరియేషన్స్, కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్, ఎస్టిఎల్ డీకంపోజిషను, డీసీజనలైజేషను, డీ ట్రెండింగు, మూవింగ్ యావరేజెస్ మెథడు, సెమీ యావరేజెస్ మెథడ్. ఇంకా కూడా మనకు లింక్ రిలేటివ్స్ మెథడ్ అనేది ఉంది. ఆ తర్వాత రేషియో టు మూవింగ్ యావరేజెస్ అనేది ఉంది. వాటి గురించి ఈ క్వెషన్ పేపర్‌లో మనకైతే ఇప్పటి వరకు రాలేదు. వస్తే వాటిని కూడా డిస్కస్ చేద్దాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ. ఇక్కడ మనము ఈ ఈ పటం కూడా మనకు ఈజీగా యూజ్ అవుతుంది. ఇక్కడ కాంపోనెంట్స్ 4 ఉన్నాయి. ఎస్టీఎల్ డీకంపోజిషను, డీసీజనలైజేషను, ట్రెండింగ్, ట్రెండింగ్ ఇక్కడ వస్తుంది. ట్రెండ్ మెజర్మెంట్ మెథడ్స్ మూవింగ్ యావరేజెస్ మెథడు, సెమీ యావరేజెస్ మెథడు, లీస్ట్ స్క్వేర్స్ మెథడు మనకు ట్రెండ్ మెజర్మెంటు. సీజనల్ వేరియేషన్స్‌ని మెజర్ చేయడానికి వాటికి ఏదైనా మనకు అది వచ్చిందంటే మనం అక్కడ చూద్దాము. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ చాట్‌జీపీటీ అండ్ థాంక్ యూ జెమినై.